విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో జరగనున్న అమ్మవారి జాతరకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లుగా డీఎస్పీ రాఘవులు తెలిపారు. పోలీసులు, స్పెషల్ పార్టీ బృందాలు అప్రమత్తంగా విధుల్లో ఉంటాయని, జాతర ప్రాంగణం మొత్తం సీసీ కెమెరాల నిఘాలో ఉండనుందని తెలియజేశారు. అవాంఛనీయ ఘటనలకు పాల్పడినా లేదా భక్తులకు ఇబ్బందులు కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈ రాజ్యంలో శ్రీ 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 ఈ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి శతవార్షిక జాతర మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇది 100వ మహోత్సవం కాబట్టి దీనికి చాలా ప్రత్యేకత ఏర్పడింది. అంతేకాకుండా గవర్నమెంట్ కూడాను ఇది ప్రభుత్వం యొక్క జాతరగా డిక్లేర్ చేసి ఉంది. గవర్నమెంట్ ఫెస్టివల్ కింద డిక్లేర్ చేయడం ఉంది కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యత ఏర్పడింది. దానికి అనుగుణంగానే పోలీసుల భద్రతా ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉందండి. దీనికి సంబంధించి వెహికల్ డైవర్షన్ పాయింట్స్ ఒక 4 పాయింట్లు పెట్టాం. బొబ్బుల నుండి వచ్చేవి, అదేవిధంగా బొబ్బుల నుండి రాజా వైపు వచ్చేవి, పాల్కొండ నుండి బొబ్బుల వైపు వెళ్ళేవి, అదేవిధంగా చీపురుపల్లి నుండి బొబ్బుల వైపు వెళ్ళేవి, బొబ్బుల నుండి చీపురుపల్లి వైపు వెళ్ళే వాటికి డైవర్షన్ పాయింట్లు ఎక్కడికక్కడ పెట్టి అక్కడ పికెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హెవీ వెహికల్స్ ఏమి ఇటువైపు రానివ్వరు. అలాగే 2 వీలర్స్, కార్లు ఏమైనా ఉంటే వాటికి కూడాను పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేయడం అయింది. మొత్తం పార్కింగ్ ప్లేసులు మొత్తం 6 చోట్ల పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మొత్తం టోటల్గా 5 పికెట్లు ఏర్పాటు చేయడం జరిగిందండి. ముఖ్యంగా ఈ సంవత్సరం పండుగలో ఈ కొమ్ము బోర్లు పూర్తిగా నిషేధించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ రాజ్యంలో శ్రీ 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 ఈ పోలిపల్లి పైడితల్లి